నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆబ్కాస్ రద్దుకు వ్యతిరేకంగా ఈ నెల 19న చలో విజయవాడ గోడపత్రిక ఆవిష్కరణ మినిమం టైం స్కేల్ అమలు కోసం ఉద్యమం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు పిలుపు ఓటేరు చెరువుని కాపాడకపోతే ప్రజలను చైతన్యపరిచి పోరాటం చేస్తాం చెరువును కబ్జా చేస్తున్న భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి చెరువుకు తక్షణమే కంచె వేయాలి రాజకీయ పార్టీల డిమాండ్. వార్తల్లోని వివరాలు. కూటమి ప్రభుత్వం ఆబ్కాస్ రద్దు చేస్తామన్న అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని జీవో నంబర్ 2 సవరించి అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని కోరుతూ ఈ నెల 19వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇందులో ఆబ్కాస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తరలి రావాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆబ్కాస్ రద్దు చేయడం వల్ల 1,20,000 మంది నష్టం జరుగుతుందని తెలియజేశారు. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా నియామకాలు జరిపితే పారదర్శకత లోపించి నిజమైన మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, రాజకీయ ప్రమేయం మరియు ఇతర అనైతిక ప్రభావం పెరుగుతుందన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగ్గా అమలు కాదని, అందువల్ల ప్రభుత్వమే నేరుగా నియామక ప్రక్రియ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ అవుట్సోర్సింగ్ సంస్థ ద్వారా ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో ప్రైవేట్ ఏజెన్సీలకు అవుట్సోర్సింగ్ నియామకాలపైన పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఉందని అన్నారు. పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసే దళారులు తయారయ్యారని, నియామకాలలో పారదర్శకత, సామాజిక న్యాయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. ప్రభుత్వం తప్పుకోవటం, ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడం ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి పరాకాష్ట అన్నారు. ఇప్పుడున్న సాంకేతికత విజ్ఞానంతో, సాఫ్ట్వేర్తో పారదర్శకంగా నియామకాలు జరపడం, త్వరగా నియామకాలు పూర్తి చేయటం చాలా సులువు అయినా ప్రభుత్వం ఈ పని చేయటానికి సిద్ధపడకపోవటం పలు ఆరోపణలకు కారణమవుతోందని అన్నారు. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ లేక ముందు వివిధ డిపార్ట్మెంట్లో వివిధ కేటగిరీలను రకరకాల ఏజెన్సీలకు ముక్కలుగా విడదీసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేసిందన్నారు. ఇప్పుడు మళ్లీ ఏజెన్సీ వ్యవస్థ ప్రవేశపెట్టడం అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేయటం అవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జిల్లా జేఏసీ చైర్మన్ నాగ వెంకటేష్, ఆబ్కాస్ యూనియన్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఆబ్కాస్ను కొనసాగించాలని, ఆబ్కాస్లోని ఉద్యోగులందరికీ, ఇతర అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని వివిధ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, ధార్మిక సంస్థలు, ప్రభుత్వ సొసైటీల్లో ఉన్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ఎంటీఎస్ అమలు చేయాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 19వ తారీఖున విజయవాడలో రాష్ట్ర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆబ్కాసు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి జేఏసీ, ఆబ్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, అలాగే ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్, ఎన్హెచ్ఎం జేఏసీ, ఎస్ఎస్ఏ జేఏసీ, ఇతర సంఘాలన్నీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. మార్చి 19వ తారీఖున విజయవాడలో ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని మన నిరసనని ప్రభుత్వానికి తెలియజేయాలి. ఆబ్కాస్ని కొనసాగించాలి, అందరికీ ఎంటీఎస్ అమలు చేయాలి, అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి అని చెప్పి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ఉద్యోగులందరూ పాల్గొని జయప్రదం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. స్విమ్స్ యూనివర్సిటీలో 38 సీనియర్ రెసిడెంట్ వైద్యుల పోస్టుల భర్తీకి రిజిస్టర్ పేరుతో ఇచ్చిన ప్రకటనలో మత వివక్ష పాటించడం రాజ్యాంగ వ్యతిరేకమని భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు తిరుపతి జిల్లా కమిటీ కార్యదర్శి వందవాసి నాగరాజు తెలిపారు. 38 రెసిడెంట్ వైద్యుల పోస్టులకు కన్సల్టేటెడ్ పేమెంట్ మీద వాక్-ఇన్ ఇంటర్వ్యూకి యూనివర్సిటీ ప్రకటన చేసింది. ఇందులో హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొనడం రాజ్యాంగ విరుద్ధం, మతాన్ని బట్టి వివక్షత చూపడం చట్ట విరుద్ధం, అప్రజాస్వామికం. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే వైద్య విద్యా సంస్థలు ప్రభుత్వ నియమ నిబంధనలకు, రాజ్యాంగ వ్యవస్థకు లోబడి పనిచేస్తాయి. అవి కూడా లౌకిక సంస్థలే. ఇప్పటి వరకు లేని నిబంధనలు ఉన్నట్లుండి ఒక్కసారిగా ముందుకు తేవటంలో రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ల పాత్ర కనిపిస్తోందని అన్నారు. మతం పేరుతో వివక్షను ప్రదర్శించడం మంచిది కాదని పేర్కొన్నారు. కావున వెంటనే ఈ నిబంధనను ఉపసంహరించుకుని అర్హులైన వారిని ఉద్యోగాల్లో నియమించాలని కోరుతున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మతం పేరుతో సాగుతున్న ఈ వివక్షతా పూరితమైన నిబంధనను రద్దు చేయాలని కోరుతున్నామన్నారు. దీనివలన యూనివర్సిటీ స్థాయి దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఇతర మతస్థులు దేవస్థానంలో పనిచేస్తున్న సమస్యపై విద్యా వైద్య సంస్థలలో వారు పరిచయమని, రాష్ట్ర ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చి ఉన్నదాన్ని కాదని ఈ రకమైన ప్రకటన చేయటం శోచనీయమని వందవాసి నాగరాజు పేర్కొన్నారు. సిమ్స్ యూనివర్సిటీలో 38 మంది రెసిడెంట్ డాక్టర్ల పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ పేరుతో రిజిస్ట్రార్ ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో మత వివక్ష స్పష్టంగా పేర్కొనడం అనేది శోచనీయము, ఇది అన్యాయము, ఈ రాజ్యాంగ విరుద్ధము. ఈరోజు ఉన్నతమైన పరిస్థితి ఏర్పడిన తర్వాత లౌకిక రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలకు అన్ని కులాలకు సమానంగా ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన ఈ హక్కుని ఈరోజు యూనివర్సిటీ ఉల్లంఘించడం అనేది సరైనది కాదు. యూనివర్సిటీ లాంటి ఉన్నతమైన సంస్థలు మొత్తం దాని ప్రతిష్ట పెరిగేటట్టుగా వాళ్ళు ప్రవర్తించాలి తప్ప అది దిగజారిపోయేటట్టుగా ఈ రకమైన ప్రకటనలు చేయడం సరైనది కాదని సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ భాగస్వామ్యం అయిన తర్వాత వాటి ఒత్తిడికి లొంగి ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారా అని చెప్పేసి మనం స్పష్టంగా అర్థమవుతా ఉంది. వీటిని ప్రతి ఒక్కరు ప్రజాస్వామికవాదులు ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి సిపిఎం పార్టీ తెలియజేస్తూ ఉంది. వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక, మత వివక్షత పాటించే వాటికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాల్లో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని, ఇప్పటికైనా సిమ్స్ యూనివర్సిటీ యాజమాన్యం ఈ యొక్క ప్రకటనను రద్దు చేసి ఈ రాజ్యాంగ విలువలను కాపాడాలని చెప్పి సిపిఎం ప్రకటిస్తూ ఉంది. శ్రీవారిమెట్టు చిరు వ్యాపారస్తుల నిరసన దీక్షలు 200వ రోజుకు చేరుకున్న టీటీడీ అధికారులు పట్టించుకోవటం లేదని సిఐటియు ఆధ్వర్యంలో కందరపు మురళి నిరసన దీక్షలో పాల్గొని పేర్కొన్నారు. దీక్షలను ప్రారంభించి ఈ రోజుకి 200 రోజులు పూర్తవుతా ఉంది. కానీ వీరికి ఇంతవరకు న్యాయం జరగలేదు. రకరకాల కారణాలు చూపించి ఇప్పటికీ న్యాయం చేయకపోవడం సమంజసమైనటువంటి కాదని సిఐటియు తెలియజేస్తూ ఉంది. ఈ రోజున శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులందరూ కలిసి వెంకటేశ్వర స్వామి 200 రోజులుగా మేము నిరసన దీక్షలు చేస్తున్న కరుణించవా స్వామి అనే పేరుతో వాళ్ళు యాగాన్ని కూడా చేశారు. ఇప్పటికైనా టీటీడీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వీరు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి స్పందించి వాళ్ళకు అవసరమైన లైసెన్సులు కేటాయించి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలోనూ న్యాయం జరగలేదు. ఇప్పుడు వీళ్ళకి న్యాయం జరగకపోతే ఏమాత్రం సరైనటువంటిది కాదు. గత 15 సంవత్సరాలకు పైగా, కొంతమంది అయితే 25 సంవత్సరాలు కూడా అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నా ఇప్పటికీ ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా, అధికారికమైనటువంటి గుర్తింపు లేకుండా వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం వారి కుటుంబాలను ఆదుకోవాలి. వారికి శ్రీవారి మెట్ల మీద చేసే చిరు వ్యాపారమే ఉపాధి. కాబట్టి ఆ కుటుంబాలని ఆదుకోవడం ద్వారా అన్ని రకాలుగా న్యాయం చేసినట్టు అవుతారని చెప్పి నేను తెలియజేస్తూ టీటీడీ అధికార యంత్రాంగం, ప్రభుత్వం స్పందించి వీరిని ఆదుకోవాలని కోరుతున్నాను. తిరుపతి రూరల్ ఓటేరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటేరు చెరువును కబ్జా చేస్తున్న భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఓటేరు వద్ద ఉన్నటువంటి చెరువు వద్దకు సిపిఐ, సిపిఎం, జనసేన నాయకులు చెరువు వద్ద ప్రభుత్వం పెట్టినటువంటి బోర్డు తొలగించిందని పరిశీలన చేశారు. అదే గౌరవ కలెక్టర్ గారికి, వెంకటేశ్వరరావు గారికి చెప్తున్నా, అయ్యా మీరు చాలా మంచి అధికారి, దయచేసి మీరు రేపటి నుంచి, ఈ రోజు రాత్రి నుంచి ఇక్కడ ఏదైతే మట్టి తోలినారో దీని అన్నించి లోడేసి ప్రజలకు పనికొచ్చే విధంగా నేషనల్ హైవేగా మట్టి తోలి ఇది ఇంతకు ముందు ఏ విధంగా ఉన్నదో అదే యథావిధంగా దీన్ని పెట్టాలని కూడా కానీ మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మీరు పోలీసు వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని ఇక్కడ పంపించి ఈ మట్టి అంతా లోడేసి ఎత్తుకుపోయి దానికి నేషనల్ హైవేకి ఇవ్వాలి. ఇంతకు ముందు పూర్వం ఎలా ఉందో అదే విధంగా దీన్ని పెట్టాలని కూడా కానీ మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ అధికారులు చంద్రగిరి నియోజకవర్గంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. అది ఏ స్థాయి వ్యక్తి అయినా సరే, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న ఆఫీసర్ అయినా సరే, అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, ఎవరైనా సరే రూల్ పొజిషన్ ఒకటి ఉంది, రూల్ ఆఫ్ లా ఉంటుంది, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు మన చట్టం ప్రకారం. నేను ఒక హైకోర్టు లాయర్ గా హెచ్చరిస్తున్నా, లేని పక్షంలో మీ అందరినీ కూడా కానీ కోర్టులు గిడస్తాను కూడా నేను జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండాల్. జై జనసేన, జై. తిరుపతి రూరల్ మండలం ఈ ఓటేరు ట్యాంక్ అనేది ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి
ఎంతో పలుకుబడిన చెరువు, దీన్ని ఈరోజు కబ్జా చేయాలని చూస్తున్నారు. సో కూటమి ప్రభుత్వం అంటేనే మంచి ప్రభుత్వం. ఇటువంటి చర్యలకి ఇక్కడ ఎవరు సహించరు. జనసేన పార్టీ ఏదేనేమి, కూటమి ప్రభుత్వం అయితేమి ఇలాంటివి సహించదు. ఇంతకుముందు ఎలా ఉందో అదే విధంగా ఈ చెరువును ఉంచాలని జనసేన పార్టీ తరఫున మేము చాలా బలంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అటు గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, లేకపోతే హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఒకటే చెప్తుంది, చెరువుల్ని కబ్జాలు చేయకూడదు. ఎందుకంటే ఫ్యూచర్ లో వచ్చే విపత్తులు ఏవైనా సరే ఈ విధంగా చెరువులు కబ్జా వల్ల ఎంతో 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 తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇలాంటప్పుడు మనం ఇలాంటి చేష్టలు కానీ ఇలాంటి చెరువులు కబ్జా చేసే విషయం జరిగితే ఫ్యూచర్ లో మనుగడే కష్టమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులకైతే ఏమి, ఎవరైతే ఈ కబ్జా చేశారో వాళ్ళకైతే ఏమి మేము తీవ్రంగా హెచ్చరిక ఒకటే జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నది, వెంటనే ఈ కబ్జాను ఆపాలి, చెరువుని చెరువుగా ఉంచాలి, జనాలందరికీ ఉపయోగపడేలాగా ఈ చెరువు ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మేము సిపిఐ, సిపిఎం, ఆర్పిఐ, రైతు సంఘాలు అన్ని రాజకీయ పార్టీలుగా చెప్తా ఉన్నాం. ఇది ఖచ్చితంగా ఈ భూమిని కాపాడేంత వరకు పోరాటం కొనసాగిస్తాం. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ తోలినటువంటి గ్రావులు మొత్తం దీనికి కట్టగా చెరువుగా పెట్టి దీనికి పెంచింగ్ వేసి దీన్ని భద్రతగానే పరచకపోతే దీనిపైన మరింత ఆందోళన అన్ని రాజకీయ పార్టీలు చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మేధావర్గం కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు అన్నీ కూడా స్వచ్ఛందంగా ఈ ఉద్యమానికి సహాయ సహకారాలుగా ఉద్యమంలోకి రావాలని చెప్పేసి, వాళ్ళు కూడా పోరాటంలోకి రావాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం. గతంలో మీరు అధికారం ఉన్నప్పుడు కాపాడలేకపోయారు, మేమే అప్పుడు కాపాడినాం. ఈరోజు మీరు కూడా ఈ ఉద్యమం జరుగుతుంది, మీరు కూడా రండి అని చెప్పేసి కూడా ఈవేళ చెప్తా ఉన్నాం. ఇక్కడ సాక్షాత్తు ఎమ్మెల్యే గారు నాని గారు ఇక్కడనే చంద్రగిరి నియోజకవర్గంలో పక్కనే ఉన్నాడు. నాని గారు కూడా నోరు తెరవాలి, ఎమ్మెల్యే గారు చెప్పాలి, నీ ఇంటి పక్కన చెరువు దాదాపుగా 1000 కోట్ల భూమి భూకబ్జాదారులకు ఆక్రమించుకుంటా ఉంటే మీరు నోరు తెరవకపోవడం సరైనది కాదు. తక్షణమే ఈ భూమిలో సర్వే చేసి భూమిలోకి రావాలి, ఆయన కూడా పరిశీలించాలి, ఎమ్మెల్యే గారు కూడా చూడాలని చెప్పేసి కూడా మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ భూమి రక్షణ కోసం అఖిల పక్షాలుగా ఏర్పడి కోటేరు చెరువు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తాం. మీకు చేతకాని పరిస్థితుల్లో ప్రజలందరినీ కదిలించి, ప్రజాస్వామికవాదిని కదిలించి ఈ చెరువుని కాపాడుకుంటాం. మీ గ్రీన్ ట్రిబ్యునల్కి, సుప్రీంకోర్టుకి గతంలో వచ్చిన పిల్లులన్నింటి కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన వీరాల బలికి చెప్తున్నాడు, నేను నా దగ్గర చట్టాలు అన్నీ ఉంటే వచ్చాడు, నైట్ వేసి కూర్చొని రైట్ రాయల్గా కుర్చీ వేసుకొని పని చేపించు. దొంగల్లాగా రాత్రిలో పనిచేయడం ఏంటంటే ఇదే నీకుండే చట్టం, అధికారం, ఇది తప్పు. అధికార యంత్రాంగం మేనమేషాలు వేస్తే ఉద్యోగాలు పోతాయి అని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాను. ఆ రకంగా చేయకుండా చేయాలని చెప్పి సిపిఎం తరఫున, ఇతర పక్షాల తరఫున నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇక్కడ అందరూ 80% పేదవాళ్లే ఉన్నారు ఈ పంచాయతీలో. వాళ్ళ దగ్గర నీళ్ళ కనెక్షన్ కావాలన్నా, ఇంటి పన్ను కావాలన్నా, కరెంటు మీటర్ కావాలన్నా ప్రతి దానికి లంచం. ఆమెను నేను నిలదీసి అడిగాను. కొంతమంది బిల్ కలెక్టర్, పాత బిల్ కలెక్టర్ తీసి కొత్తగా ఆమె పెట్టుకునింది, అతనికి ఏ అవగాహన లేదు. నేను అడిగాను ఏమ్మా ఇతను పెట్టుకున్నాం అనేసి, లేదన్నా నాకు ప్రెజర్ అనింది. అది ఎవరు ప్రెజర్ ఇచ్చారో మనకు తెలియదు. పెట్టుకుని అతను ఏం చేస్తున్నా అంటే పాత బిల్ కలెక్టర్ సిగ్నేచర్స్ కూడా ఫోర్జరీ చేసి కొన్ని కోర్టులో కేసు జరుగుతున్న దానికి కూడా ఇస్తున్నాడు. ఆ ఎవిడెన్స్ తో సహా ఆమెకు వెళ్ళి చూపించాం పంచాయత్ సెక్రటరీకి. చూపిస్తే అతని మీద ఏ చర్య తీసుకోలేదు. ఇక్కడ ప్రతి దీనికి ఒక రేటు కేటాయించి పేదవాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. దీని వెంటనే కలెక్టర్ గారు, డిపిఓ గారు విచారించి చర్య తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. గుజరాత్ నుండి చెన్నైకు వెళ్లే క్రమంలో లారీ బోల్తా పడి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి చెన్నై జాతీయ రహదారి పుత్తూరు మండలం సిరుగురాజుపాలెం గ్రామం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుజరాత్ నుండి చెన్నైకు వెళ్లే క్రమంలో లారీ బోల్తా పడింది. TN28PH 7623 నెంబర్ గల పార్సల్ సర్వీస్ టర్బో లారీ శనివారం అర్ధరాత్రి 12 నుంచి 1 గంట ప్రాంతంలో తిరుపతి చెన్నై జాతీయ రహదారి పుత్తూరు మండలం సిరుగురాజుపాలెం గ్రామం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ చాకచక్యంగా డివైడర్ను గుద్ది ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూశాడు. చెన్నై మీదుగా వెళ్లే ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఓవర్టేక్ చేయడంతోనే మధ్యలో వెళ్తున్న మరో బస్సును తప్పించబోయి ఈ ప్రమాదపు ఘటన జరిగిందని డ్రైవర్ తెలిపారు. ఈ ఘటనపై హైవే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆబ్కాస్ రద్దుకు వ్యతిరేకంగా ఈ నెల 19న చలో విజయవాడ గోడపత్రిక ఆవిష్కరణ. మినిమం టైం స్కేల్ అమలు కోసం ఉద్యమం. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు పిలుపు. ఓటేరు చెరువుని కాపాడకపోతే ప్రజలను చైతన్యపరిచి పోరాటం చేస్తాం. చెరువును కబ్జా చేస్తున్న భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. చెరువుకు తక్షణమే కంచె వేయాలి. రాజకీయ పార్టీల డిమాండ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.